నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ఈ నెల 19న నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లూరు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణ పరిశీలించారు. గిరిజనుల అభివృద్ధి కోసం 12,600 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నెల 19న ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నల్లమలకు వస్తున్నారని, ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలి రావాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా అనేక మంది గిరిజనులు లబ్ధి పొందనున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెంచులకు ఒకేసారి ఆర్ఏఓఎఫ్ఆర్ చట్టం కింద కేటాయించిన భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఈ పథకాన్ని రూపొందించారన్నారు. మొత్తం 2,10,000 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. గిరిజనులకు ఈ యొక్క సౌర విద్యుత్తును జల వికాసం పేరుపైన కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక వరప్రసాదం లాంటిది. ముఖ్యంగా అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఇది ఒక వరప్రదాయం, గొప్ప అవకాశం. నేను చూస్తాం చాలా గ్రామాలలో అడుగడుగున అవస్థ పడుతూ ఉన్నారు, నరకం చూస్తూ ఉన్నారు. బావులు చూడనివ్వకుండా, ఫారెస్ట్ ల్యాండ్ అని కరెంటు తీసుకురానివ్వకుండా రకరకాల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాటన్నిటికీ పరిష్కారం కింద ఈ యొక్క స్కీమ్ తీసుకోవడం. సీఎం గారు మనకి మన్ననూరు ఏరియాలో మాచారం విలేజ్లో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 50 acres ల్యాండ్లో చెంచులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న వాళ్ళను, చెంచులను వాళ్ళని తీసుకొని వాళ్ళకి బోర్వెల్ వేయడము, సోలార్ పంప్ సెట్స్ పెట్టడము, అట్లానే హార్టికల్చర్ క్రాప్స్ పెట్టి అవన్నీ కూడా యాక్టివిటీస్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఓవర్సీ చేయడానికి గౌరవ మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేస్ కూడా ఓవర్సీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని రకాలుగా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 18వ తారీఖున ఇక్కడ మనకి మాచారం విలేజ్ నుంచి 12,600 కోట్లతోని ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో టీడీపీ మినీ మహానాడు సభ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు నియోజకవర్గం టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగ సంస్థ కళాకారిణి మంగాదేవి ఆధ్వర్యంలో ప్రదర్శితమైన పౌరాణిక పద్యాలు విశేషంగా అలరించాయి. మహానాడు అనేది టీడీపీ కార్యకర్తల పండుగ అన్నారు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ఈ ఏడాది కడపలో జరిగే మహానాడుకు ఇది సమాయత్తమని చెప్పారు. ప్రతి టీడీపీ కార్యకర్త గర్వంతో తలెత్తుకునే విధంగా మహానాడు జరుగుతుందన్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. తెలుగుదేశం జెండా కింద ఉండి కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి అది పెద్ద పండగ కార్యకర్తకి మహానాడు. ఈ మహానాడులో భాగంగానే మనం ఈ అసెంబ్లీలో ఈరోజు చేసుకుంటున్నది మన అసెంబ్లీ తాలూకు పండుగ. ఇది పండుగ అంటే ముందు స్టార్ట్ చేయడం మేజర్ పండుగ మనకి కడపలో జరుగుతుంది. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాలు కార్యాచరణ చేయడానికన్నా ముందే మనం ఈరోజు మహానాడు పెట్టేసుకున్నాం కూడా. అది కారణం కూడా మళ్ళీ మీరే. ఏ నియోజకవర్గంలో ఏది ఎంత యాక్టివ్ క్యాడర్, తెలుగుదేశం అంటేనే పాడి చర్చే వాళ్ళు ఉన్న గొప్ప నియోజకవర్గం పార్వతీపురం. నెల్లూరు నగరంలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. మినీ మహానాడు ప్రారంభానికి ముందు పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నారాయణ నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ అన్నారు మంత్రి నారాయణ. అలాగే తాను చేసిన ప్రతిపాదనలన్నీ అమలు చేస్తానని నారాయణ మరోసారి స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు అండగా ఉండేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానన్నారు. అప్పుడు ఒక కాన్ఫరెన్స్ కానీ ఒక పార్లమెంట్ కానీ బాధ్యుని కాదు, రాష్ట్రానికి మంత్రిని. అయినా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగి 5,225 కోట్లు తీసుకొచ్చి ఎండ్ రోడ్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఎన్టీఆర్ సుజల కావచ్చు, అనేక కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయటం,
రెండోది కార్యకర్తలు. ప్రభుత్వం ప్రజ సేవ చేయటం అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అనేక పనులు మనం చేయగలం. హైదరాబాద్ మీర్ చౌక్ బిల్జర్ హౌస్ లో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనపైన ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారన్న వార్త కలిచివేసిందన్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టగా హోంమంత్రి అనిత ఓ ప్రకటన విడుదల చేశారు. దర్భంగాలోని వసతి గృహంలో ఉన్న దళిత విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన రాహుల్ గాంధీని అడ్డుకోవడమే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని యూత్ కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ మేరకు మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా దగ్గర నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరాభిమానాలు చూసి మోదీ, నితీష్ కుమార్లు ఓర్వలేకపోతున్నారన్నారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్. అందుకే రాహుల్ గాంధీపై ఇలాంటి కుట్రపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంగ్లాండ్ టూర్కు ముందు దొరికిన గ్యాప్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు గౌతమ్ గంభీర్. కుటుంబంతో కలిసి సమయం గడుపుతూనే పలు ఆలయాలను సైతం సందర్శిస్తూ ఉన్నారు. ఇటీవలే ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక గుడికి వెళ్లిన గంభీర్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గౌతమ్ గంభీర్ తన సతీమణి నటాషా జైన్తో పాటు కుమార్తెలు ఆజిన్, అనైజాతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంభీర్ దంపతులు ఆలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులతో పాటు ఇవాళ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి విచ్చేశారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ఉచిత దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు పొందుతున్నారు. యాదగిరిగుట్ట ఆలయమంతా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో మారుమోగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. భక్తులంతా ముందుగా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ముక్తేశ్వర క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రాకతో క్యూలైన్లన్నీ రద్దీగా మారాయి. పుష్కరాలకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్నారు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల నేపథ్యంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా కాళేశ్వరం త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే శుభానందదేవి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రశంసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. త్రివర్ణ జెండాలు చేతపట్టి భారత సైన్యం కీర్తిని కొనియాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్యని టీడీపీ నేత ఎమ్మెల్యే సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మండిపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో భారత సైనిక శక్తి ప్రపంచ దేశాలకు తెలిసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రమూకలను సైన్యం దీటైన సమాధానం చెప్పిందన్నారు. విపత్కర పరిస్థితుల్లో కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా ఏకమవుతారని చాటి చెప్పేందుకే భారత ప్రభుత్వం తిరంగా ర్యాలీలు చేపట్టిందన్నారు గిరిధర్ రెడ్డి.
కాశ్మీర్లో ఉగ్రవాదుల చర్య మీద గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచం గర్వించేలాగా ఉగ్రవాద మూకని మట్టు పెట్టడం కూడా మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం కూటమి నాయకులు అదేవిధంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి పక్షాన వారికి సానుభూతి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని జమ్మలమడుగులో నిర్వహించిన తిరంగా యాత్ర విజయవంతమైంది. సంజామల మోటు నుంచి తాడుపత్రి రోడ్డు మీదుగా గాంధీ కూడలి వరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జనసేన నాయకులతో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జాతీయ జెండాలతో త్రివిధ దళాలకు మద్దతుగా పట్టణంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం, భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆపరేషన్ సింధూర్తో మన దేశ సైనికుల సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. పాకిస్తాన్ ఒకసారి దాడి చేస్తే మనం ఒకేసారి 9 చోట్ల దాడులు చేసి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో భారత జవాన్లకు మద్దతుగా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎన్డీఏ కూటమి శ్రేణులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముష్కరులకు భారతదేశ సైనికులు ధీటైన సమాధానం చెప్పారన్నారు ఎమ్మెల్యే వెంకట ప్రసాద్. భవిష్యత్తులో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భారత సైనికులు గట్టి జవాబు ఇచ్చారన్నారు. యావత్ భారతదేశం సైన్యానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ పాక్ మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితుల్లో కొందరు సైనికులు అసువులు బాసారని, ఇందులో తమ జిల్లాకు చెందిన యోధుడు వీర జవాన్ మురళీ నాయక్ కూడా ఉన్నారన్నారు ఎమ్మెల్యే. ఇది జాతీయవాదం, ఇది మన మీద దాడి, యావత్ భారత జాతి మీద దాడి. మరి ఒకసారి ఈ వేదిక మీద నుంచి వక్తలకు, నాయకులకు, వివిధ పార్టీలకు ఒకటే అప్పీల్ చేస్తున్నాను. మురళీ నాయక్ని కేవలం అనంతపురం జిల్లాకు, సత్యసాయి జిల్లాకు, ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేయొద్దండి. ఈజ్ రియల్ హీరో, నేషనల్ హీరో, జాతీయ హీరో. ఆయనకు ఎవరు కూడా సరికారు. ఒక భారత జవాన్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు, ప్రతి భారత జాతిలో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన వాడనే చెప్పేసి అందరూ కూడా సహృదయంలో వచ్చే రోజుల్లో వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రైతులను తీవ్రంగా నష్టపోయేలా చేసింది. నూర్పిడి కోసం రోడ్డుపై వేసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అంతేకాకుండా భారీ వర్షానికి సొల్లాపురం వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో నాగేపల్లి, మాల్యం, సొల్లాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మచ్చుమరి గ్రామంలో వర్ష ప్రభావానికి మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా 2 పెట్రోల్ ట్యాంకర్ లారీలకు మంటలు అంటుకున్నాయి. ఓ లారీలో మంటలు చెలరేగి మరో లారీకి మంటలు అంటుకోవడంతో ఓ లారీ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. విదేశీ మద్యం బాటిళ్లను కారులో అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్పీ టీం దాడులు చేసింది. ఈ దాడిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా వారి దగ్గర నుంచి 3,60,000 రూపాయలు విలువ చేసే 52 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం తరలించడానికి ఉపయోగించిన ఇనోవా కారును సీజ్ చేశారు. మొత్తం 3 పైన కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. ఇక ప్రస్తుతం శ్రీకుమార్ అగర్వాల్, రోహిత్ కుమార్లను అదుపులోకి తీసుకోగా సురేనియా చంద్రదీపు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బిర్లా టెంపుల్ వెనుక ఉన్న ఆదర్శ నగర్లో విదేశీ మద్యాన్ని ఇనోవా కారులో తరలిస్తూ ఉండగా దాడులు చేశామన్నారు టీం లీడర్ అంజిరెడ్డి. నిందితులతో పాటు సీజ్ చేసిన మద్యం బాటిళ్లను నాంపల్లి పోలీసులకు అప్పగించామన్నారు.